పోలవరం తొలి దశల 33.62% కుటుంబాలకు పునరావాసం పూర్తయిందని పార్లమెంటు స్థాయి సంఘం తెలిపింది. అవసరమైన భూమిలో 83% ఇప్పటికే సేకరించారంది. అదే సమయంలో నిర్వాసితుల హక్కులకు రక్షణ కల్పించాలని, పునరావాస స్థలాలు సిద్ధమయ్యేంత వరకు బాధితులను అక్కడికి తరలించవద్దని సూచించింది. పోలవరం ప్రాజెక్టు తొలి దశ కింద 41.15 మీటర్ల ఎత్తులో నీరు నిల్వ చేస్తే ముంపు పరిధిలోని 33.62% కుటుంబాలకు మాత్రమే ఇప్పటి వరకు భౌతికంగా, ఆర్థికంగా పునరావాస చర్యలు పూర్తి చేసినట్లు పార్లమెంటు స్థాయి సంఘం పేర్కొంది. ఇందుకోసం అవసరమైన భూమిలో 83.57% సేకరించినట్లు వెల్లడించింది. 2024 నవంబర్ వరకు జరిగిన సహాయ పునరావాస చర్యలపై అధ్యయనం చేసిన ఒడిశా కాంగ్రెస్ సభ్యుడు సప్తగిరి శంకర్ ఉల్కా నేతృత్వంలోని గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ వ్యవహారాల స్థాయి సంఘం గురువారం పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. 2024 నవంబర్ 30 నాటికి మొత్తంగా ప్రాజెక్టు నిర్మాణం 53.47% పూర్తయినట్లు తెలిపింది. తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేలా 2026 మార్చి నాటికి ప్రాజెక్టు కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, అయితే సాంకేతిక సవాళ్ల దృష్ట్యా ఆ గడువును మరో ఏడాది పొడిగించినట్లు కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. దీన్ని కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించిందని తెలిపింది. ఆర్&ఆర్ పూర్తిగా రాష్ట్ర స్థాయిలోనే జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్, భూసేకరణ, ఆర్&ఆర్ అధికారులతో కలిసి అన్ని వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈఎల్ఏ ఆర్ఆర్ఎం పేరుతో వెబ్సైట్ రూపొందించి భూసేకరణ, ఆర్&ఆర్ కు కార్యకలాపాలను డిజిటల్ రూపంలో నిర్వహిస్తోందని నివేదిక పేర్కొంది. పోలవరం నిర్వాసిత కుటుంబాలకు పూర్తి భద్రత కల్పించాలని స్థాయి సంఘం సిఫార్సు చేసింది. ప్రాజెక్టు కింద మునిగిపోయే వాటిలో గ్రామాలు, నివాస ప్రాంతాలు, వ్యవసాయ, పోడు, సాగు భూములు, నది ఒడ్డున ఉండే తోటలు, ఫెర్రీ ఘాట్లు, ఇసుక తిన్నెలు, సీజనల్ పంటలు, పశువులు మేసే పచ్చిక బయళ్లు, సూక్ష్మ అటవీ ఉత్పత్తుల సేకరణ జోన్లు, శ్మశానాలు, పాఠశాలలు, రోడ్లు వంటివి ఉన్నాయంది. ముంపు జాబితాలో గిరిజన ఆవాసాలు, సీజనల్ పోడు భూముల్ని ఆలస్యంగా చేర్చారని, కోల్పోతున్న పంట భూములు, ఆస్తుల విలువను తగ్గించి చూపారని నివేదిక తెలిపింది. 2013 భూసేకరణ చట్టం నిబంధనల్ని నిర్వాసితులందరికీ వర్తింపజేయాలి అంది. కొత్తగా పునరావాస స్థలాలు సిద్ధమయ్యేంత వరకు బాధితుల్ని అక్కడికి తరలించొద్దని, తరలింపు ఖర్చులు కూడా చెల్లించడంతో పాటు కొత్త ప్రాంతాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని స్థాయి సంఘం నివేదిక పేర్కొంది. బాధితుల జీవనోపాధి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సూచించింది. గిరిజనుల సాంస్కృతిక గుర్తింపునకు రక్షణ కల్పించాలని, అటవీ వనరులు వాడుకునేలా అనుమతివ్వాలని పేర్కొంది.